బిగ్ బాస్ హౌస్ లో అసలు మజా అంటే నామినేషన్స్ ఎలిమినేషన్స్ తోనే తొలి వారంలో అయితే అప్పుడే కొత్తగా హౌస్ లోకి వస్తుంటారు కాబట్టి పెద్దగా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు లాంటివి ఉండవు. కానీ ఈ సీజన్ లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య తొలి రోజు రణరంగమే మొదలైపోయింది. మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ఎమాన్యుల్ మధ్య గట్టిగానే గొడవ అయ్యింది. ఇక రీతు చౌదరి అయితే తనకు నచ్చిన పనిని చక్కబట్టే పనిలో పడింది. హౌస్ లో ఎవరెవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళని లైన్ లో పెట్టే పనిలో దూసుకుని వెళ్ళిపోతుంది. కనుల కాపర స్టార్ట్ చేసేసింది జవాన్ పవన్ కళ్యాణ్ తో. ఇక హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా అసలు రంగు బయటపడేది నామినేషన్స్ తోనే. తొలి వారం నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టేశారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు. అగ్ని పరీక్షను ఎదుర్కొని అందులో గెలిచి వచ్చిన సామాన్యులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సామాన్యులంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. దీంతో అందరూ కలిసి ఏకాభిప్రాయంతో సంజన గలానీ పేరు చెప్పారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాకు గొడవలు వస్తున్నాయి, మిస్ అండర్స్టాండింగ్ అవుతుందని తన వాదన వినిపించాడు మనీ. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అన్నాడు. అతని వాదన డిమాండ్ చేసుకున్న సంజన నా వల్ల ఇబ్బంది అవుతుందని మీలో ఒక్కరైనా చెప్పారా? కనీసం వాటర్ తాగాలన్నా నా పర్మిషన్ కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారని అడిగింది. దాంతో ప్రియా శెట్టి అవును మీరు ఖచ్చితంగా బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు, అది హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసా అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అని సంజన అంటే బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు అని అందరూ అంటున్నారు అంటూ గొడవ పడింది ప్రియా శెట్టి. ఆ తర్వాత సంజన వర్సెస్ ఆశా షైనీల మధ్య మాటల యుద్ధం పెరిగి పర్సనల్ ట్యాక్ వరకు వెళ్ళింది. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఒక్కసారి కాదు 3 సార్లు మాట్లాడవలసిన అవసరం ఏముంది అంటే సంజనని నిలదీసింది లక్స్ పాప. చూస్తుంటే ఈ వారం సంజన దుకాణం సర్దేసేలాగే ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఎవరైతే కిచెన్ బాధ్యతని తీసుకుంటారో వాళ్ళ హౌస్ నుండి వెళ్ళిపోవడం అనేది సంప్రదాయంగా వస్తూనే ఉంది. ఈ సీజన్ లో సంజన ఏరుకోరి మరి కిచెన్ బాధ్యతని తీసుకుంది. తన గొయ్య తనే తవ్వుకుంది కాబట్టి ఆ గొయ్య నుండి గొట్టెక్కడం అయితే కష్టమే మరి.